అనకాపల్లి జిల్లా గ్రామం సింగవరం గ్రామం శ్రీ శ్రీ గంగాదేవి అమ్మవారి జాతరకు బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను, నిర్మాణంలో ఆగిపోయిన దేవాలయాన్ని పరిశీలించి గ్రామ పరిస్థితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్తులంతా రామచంద్ర యాదవ్ సమక్షంలో బీసీవై పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి రామచంద్ర యాదవ్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక బీసీల రాజ్యమే తన ధ్యేయమన్నారు. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలు మైనింగ్, షుగర్ ఫ్యాక్టరీ పరిష్కారానికి కృషి చేస్తారని రామచంద్ర యాదవ్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బీసీవై పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరగడము చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సింగవరం పంచాయతీకి సంబంధించి గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, పూర్తిగా ఏకపక్షంగా బీసీలను అనగదొక్కే కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న బీసీలలో చైతన్యం వచ్చి ఇక్కడ ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ బీసీ జెండా ఎగిరే విధంగా, అదేవిధంగా అక్రమ మైనింగ్ కి సంబంధించిన అంశాలు కావచ్చు, అనేక సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు, ప్రజలు బీసీవై పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను, అనకాపల్లి జిల్లాలో ఉన్న సమస్యలన్నింటిపైన బీసీవై పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు బీసీ సామాజిక వర్గాలు ఏ అంశంలోనూ అభివృద్ధి కాకుండా కేవలము వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. వీళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మడానికి బీసీ వర్గాలు సిద్ధంగా లేవు. ఖచ్చితంగా చైతన్యం వచ్చింది. ఆ చైతన్య బలం ఎలా ఉంటుంది అనేది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనపడుతుంది.